హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్. ఆటోకేడ్ 2016 నుంచి 20 వరకు ఒకేలాగా ఉంటుందని చెప్పింటాము. ఆ క్లాసెస్ యొక్క కంటిన్యూషన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం పాలిగాన్ కమాండ్లో ఏం చేసినాం. ఈ క్లాస్లో ఏం చేస్తున్నామంటే రెక్టాంగిల్ కమాండ్, అందులో ఉండే టైప్స్ అనేది నేర్చుకుంటాం. రెక్టాంగిల్ కమాండ్ యొక్క షార్ట్కట్ ఏమంటే REC. ఎంటర్ ఇచ్చినారంటే రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇందులో చూసినారంటే నంబర్ ఆఫ్ టైప్స్, ఇందులో సబ్ కమాండ్స్ ఉంటుంది. దానికి ముందు ఫస్ట్ రెక్టాంగిల్ అంటే ఏమని చూసాం. రెక్టాంగిల్ ఇస్ నథింగ్ బట్, రెక్టాంగిల్ని మీరు డిఫైన్ చేయాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేసి డిఫైన్ చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నాను అనుకోండి. దానికి ముందు రొటేషన్లో 0 పెట్టుకోవచ్చు. ఓకేనా. REC ఎంటర్ ఇస్తారు. REC ఎంటర్ రెక్టాంగిల్. స్టార్ట్ పాయింట్ క్లిక్ చేసినారంటే ఇప్పుడు మీరు లెంత్ అండ్ విడ్త్ ఇచ్చేలాగా ఉంటుంది మీ యొక్క రెక్టాంగిల్ క్రియేట్ చేసేకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 mm ఇస్తున్నాను. 100 mm లెంత్ అనేది కావాలి నాకు. 100 అండ్ దెన్ ట్యాప్ ప్రెస్ చేసినారంటే ఇంకొక బాక్స్కి వెళ్తుంది. ఆ లెంత్ అనేది ఎంత కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50 కావాలా. ఇప్పుడు దీన్నే రెక్టాంగిల్ అంటారు. అంటే మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, దీన్ని రెక్టాంగిల్ అంటారు. ఓకేనా. దీన్ని డైమెన్షన్ బేస్ చేసి రెక్టాంగిల్ డ్రా చేయడం అంటారు. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక చూసినారంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది మారిపోయింది. ఏమేమి వచ్చింది, ఏరియా, డైమెన్షన్స్ అండ్ రొటేషన్. మనం డైమెన్షన్ అనేది ఇప్పుడు చేసినాం, అంటే లెంత్ అండ్ విడ్త్ ఇచ్చేసే మనం రెక్టాంగిల్ అనేది డ్రా చేసినామంటే దాన్ని డైమెన్షన్స్ కింద తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే ఏరియా. ఏరియా అంటే లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు ఏరియా అనేది టోటల్ ఏరియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియా క్లిక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 ఇస్తున్నాను అనుకోండి. ఏరియా అనేది నేను 1000 ఇస్తున్నాను. ఇప్పుడు లెంత్ ప్రొవైడ్ చేయమంటుంది. లెంత్ అనేది నేను 100 ఇస్తున్నాను. ఓకేనా. ఇది దీని యొక్క టోటల్ ఏరియా చూసినారంటే మనకి ఎంత ఉంటుంది, ఇప్పుడు 1000 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క లెంత్ అండ్ విడ్త్ చూస్తాం. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది, 100 ఉందా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఉంది. 100 × 10 1000. లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏరియా ఫార్ములా అందరికీ తెలిసి ఉంటుంది. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ విడ్త్ చేసినారంటే మీకు టోటల్ ఏరియా ఎంత ఉందనేసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క టోటల్ ఏరియా అనేది 1000. ఓకేనా. ఇప్పుడు రెక్టాంగిల్లో ఉండే మిగతా సబ్ కమాండ్స్ అనేది చూస్తాం. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. REC ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసినారంటే మళ్ళీ మనకి ఆప్షన్స్ అనేది మారుతుంది. అందులో లాస్ట్ వన్ రొటేషన్. రొటేషన్ అంటే మీరు దాన్ని ఎంత యాంగిల్లో పెట్టాలనుకుంటున్నారు రెక్టాంగిల్ని. ఓకేనా. రొటేషన్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. మీకు ఎంతైతే యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 degreesలో రొటేట్ అవ్వాలా. 60 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూసినారంటే ఇప్పుడు 60 degreesలో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లెంత్ అండ్ విడ్త్ అనేది మీరు ప్రొవైడ్ చేసేలాగా ఉంటుంది. ఓకేనా. లెంత్ అండ్ విడ్త్ ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, నేను లెంత్ అనేది ఒక 100 కమానా ఇవ్వచ్చు, ట్యాబ్ అన్న క్లిక్ చేయొచ్చు. ఒక 60. ఓకేనా. -60 ఇచ్చినారంటే కిందికి వస్తుంది, +60 ఇచ్చినాం కాబట్టి పైన వచ్చింది. ఇప్పుడు కావాలంటే మూవ్ కమాండ్ యూస్ చేసి ఎంటర్ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకుంటాం. మూవ్ కమాండ్, కాపీ కమాండ్ అంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకేనా. మీరు ఇంతవరకు ఈ వీడియో అనేది చూస్తున్నారంటే రియల్లీ మీరు CAD మీద ఇంట్రెస్టెడ్. హ్యాట్స్ ఆఫ్ టు దట్. ఇవి ఇలాగే కంటిన్యూ అవ్వండి. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. రెక్టాంగిల్లో ఇంకా కమాండ్స్, సబ్ కమాండ్స్ ఉంది, అది ఎలా యూజ్ చేయాలనేది చూసాం. REC ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లిక్ చేస్తేనే మనకు ఆ 3 ఆప్షన్స్ అనేది చూపించింది. క్లిక్ చేయక ముందు మనకి ఎన్ని ఆప్షన్స్, సాఫ్ట్వేర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్ అనేది ఇలా మనకి ఒక 5 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది చూసాం. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ చూసినారంటే చాంఫర్. చాంఫర్ అంటే ఏమి, జస్ట్ ఇక్కడ ఇది ఒక రెక్టాంగిల్ అనుకోండి, ఇలా స్లోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. అంటే ఈ లైన్ నుంచి ఎంత కట్ అవ్వాలా, కింద ఉండే ఈ లైన్ నుంచి ఎంత కట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలా. ఓకేనా. ఇక్కడ అడిగి చూడండి, స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఫర్ ఏ రెక్టాంగిల్.
అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అనుకోండి, దీంట్లో ఎంతవరకు కట్ అవ్వాలా, నాకు ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇంక్లైన్డ్గా రావాలనుకుంటే ఈ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కట్ అవ్వాలా అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 ఇస్తున్నాను, 100 ఇచ్చి ఎంటర్. సెకండ్ డిస్టెన్స్, సెకండ్ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఒక 50 కట్ అవ్వాలా, 50 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేయండి. క్లిక్ చేసినాను అనుకోండి, ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది ఎక్కువ ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని డిలీట్ చేసాం. ఒక లైన్ అనేది ఇక్కడ డ్రా చేసినామంటే ఆ లైన్కి తగ్గినట్లు ఇప్పుడు చూసినారంటే మనకి 100s లోపలే ఉంది లెంత్ అనేది. అప్పుడు మనము వాల్యూస్ అనేది తక్కువ ఇవ్వాలా, ఓకేనా? ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, చాంఫర్ క్లిక్ చేసి ఒక 10 ఇస్తాను, 10 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇంకొకటి ఈక్వల్ అన్న ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. దీంట్లో 5 ఇస్తాను, 5 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి, మీకు ఇంక చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిందా? ఈ కార్నర్స్లో ఈ స్లోప్స్నే చాంఫర్. మీరు ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చినారనుకోండి, ఇప్పుడు మీకు ఎందుకు ఈ యాంగిల్లోనే వస్తుంది అంటే రొటేషన్ మీరు 0 చేయలేదు. రెక్టాంగిల్ కమాండ్ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి రొటేషన్లోకి వెళ్ళి 0 ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మీకు సెట్ అయిపోతుంది, మామూలుగా రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు చాంఫర్ అనేది అర్థమైంటుంది. ఈ లైన్లో ఎంత కట్ అవ్వాలా, ఇలా ఎంత కట్ అవ్వాలా అనేది మనం అక్కడ వాల్యూ ఇచ్చినాం. ఇది 10 కట్ అవ్వాలని ఇచ్చినాం, ఇది 5 కట్ అవ్వాలని ఇచ్చినాం, ఓకేనా? మీరు డ్రా చేసే ముందు లైన్ యొక్క లెంత్ అనేది మనకి ఎంత చూపిస్తుంది అంటే, మీరు ప్రాజెక్ట్ని బట్టి వేస్తున్నారంటే అక్కడ ఇచ్చిన డైమెన్షన్ క్లిక్ చేసే వచ్చేస్తుంది. ఇది రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాబట్టి దాని యొక్క లెంత్ డైమెన్షన్స్ మనకి ఎంత వాల్యూస్లో ఉంది, ఎక్కువ జూమ్ చేసి ఉన్నామా, ఎక్కువ జూమ్ అవుట్ చేసి ఉన్నామా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలా, ఓకేనా? నెక్స్ట్ చూస్తాం. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను, రెక్టాంగిల్ కమాండ్ REC ఎంటర్, ఓకేనా? నెక్స్ట్ చూసినారంటే ఎలివేషన్ చేసే ముందు ఏం చేయాలంటే చాంఫర్ని 0 చేసుకోవాలా. ఎలివేషన్ చేసేటప్పుడు కూడా మీకు చాంఫర్ వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫిల్లెట్ చేసేటప్పుడు చాంఫర్ ఎలివేషన్ 2 వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ వీటినన్నింటిని 0 చేసుకోవాలా. ఫస్ట్ లైన్ చాంఫర్ 0 ఎంటర్, సెకండ్ డిస్టెన్స్ 0 ఎంటర్. ఇప్పుడు మీకు రెక్టాంగిల్ డ్రా చేసినారంటే మీకు చాంఫర్ అనేది రాదు, ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే కమాండ్. నెక్స్ట్ చూసినారంటే ఎలివేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్సులు కనిపిస్తాను చూసినారా, అదే ఒక పేపర్ అనుకోండి, అక్కడి నుంచి సమ్ హైట్లో మీకు రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎలివేషన్ అనేది సెట్ చేసుకుంటున్నాను, ఒక 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినాను సమ్ హైట్లో క్రియేట్ అవుతుంది రెక్టాంగిల్ అనేసి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ అంటే స్క్రాల్ బార్ క్లిక్ చేసి పైకి రొటేట్ చేయండి, మీకు హైట్ అనేది కనిపిస్తుందా? మనం డ్రా చేసిన రెక్టాంగిల్ ఇక్కడ ఉంది, అన్ని పేపర్ మీద ఉన్నప్పుడు మనం ఈ రెక్టాంగిల్ మాత్రం యాడ్ ఉంటుంది. పేపర్ నుంచి మనం ఎంతైతే వాల్యూ ఎలివేషన్ హైట్ అనేది ఇస్తామో అంత హైట్ పైకి అనేది ఉంటుంది, ఓకేనా? దాన్నే ఎలివేషన్ అంటారు. మళ్ళీ టాప్ వ్యూ సెట్ చేసుకోండి. మీరు 2Dలో ఉండే వరకు ఎప్పుడైనా టాప్ వ్యూనే సెట్ చేయాలి. ఇవన్నీ మనకి 2D అంటే ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న కమాండ్స్, ఓకేనా? ఈ క్లాసెస్ అన్నీ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, రెక్టాంగిల్లో నెక్స్ట్ చూసాం. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ యాక్టివేట్ చేస్తాను, REC ఎంటర్, చాంఫర్ ఎలివేషన్. ఇప్పుడు ఎలివేషన్ సెలెక్ట్ చేసి 0 ఎంటర్, 0 చేస్తాం. నెక్స్ట్ చూసినారంటే ఫిల్లెట్కి వచ్చి ఇక్కడ చాంఫర్ అంటే ఇక్కడ ఒక స్లోప్ లాగా వచ్చిందా, అలా కాకుండా ఫిల్లెట్కి ఏమవుతుందంటే ఆర్క్ షేప్లో వస్తుంది, ఓకేనా? ఇక్కడ రౌండ్గా క్రియేట్ అవుతుంది, దాన్నే ఫిల్లెట్ అంటారు. చాంఫర్కి మనం 2 డిస్టెన్స్ అనేది ఇస్తాం, ఫిల్లెట్కి ఒకే ఒక రేడియస్ ఇచ్చేస్తాం. ఫిల్లెట్ క్లిక్ చేసుకొని రేడియస్ ఒక 10 కావాలి నాకు, 10 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి, ఆటోమేటిక్గా 4 సైడ్స్ ఫిల్లెట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేశాను. ఫిల్లెట్ మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైంటుంది. చాంఫర్ అర్థమైతే ఫిల్లెట్ అర్థమైనట్లే. ఫిల్లెట్కి ఏమంటే ఒకే ఒక రేడియస్, చాంఫర్కి అయితే 2 డిస్టెన్స్. నెక్స్ట్ చూసినారంటే థిక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాని యొక్క వెడల్పు, దాన్ని థిక్నెస్ అనొచ్చు, ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నామంటే నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పింటాను. ఇది ఐ కాంటాక్ట్ ఉండదు కాబట్టి ఇలా చెప్తున్నాను. జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఒక ప్యాడ్ తీసుకున్నారంటే దాని యొక్క లావ్, దాన్నే థిక్నెస్ అంటారు, ఓకేనా?
థిక్నెస్ సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఎంత అయితే థిక్నెస్ కావాలా, థిక్నెస్ కూడా మనకి హైట్లోనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను అనుకోండి. థిక్నెస్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. జస్ట్ సెకండ్, ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేసినాను. ఇప్పుడు చూడండి, మనం అప్పుడే ఫిల్లెట్ 0 చేయలేదు కాబట్టి ఆ ఫిల్లెట్ కూడా క్రియేట్ అవుతా ఉంది. ఇప్పుడు రొటేట్ చేసి చూడండి, దీన్నే చూసినారంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు వెడల్పు. అవునా, ఈ రెక్టాంగిల్ అంతా కామన్గా ఉంది. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేశాను చూడండి, REC ఎంటర్, వెడల్పు వస్తుంది. ఓకేనా, దీన్నే థిక్నెస్ అంటారు. ఇప్పుడు మనం ఫిల్లెట్ని థిక్నెస్ ఇది 0 చేసాం చూడండి, REC ఎంటర్. లేకపోతే ఫిల్లెట్ 0 చేస్తే ఎలా వస్తుంది చూడండి, ఫిల్లెట్ 0 ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేయండి, ఓన్లీ థిక్నెస్ మాత్రమే వస్తుంది. ఓకేనా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. థిక్నెస్ కూడా కావాలంటే 0 చేసేయండి, 0 ఎంటర్. ఫస్ట్ పాయింట్ థిక్నెస్తో పాటు మీకు రొటేషన్ కావాలన్నా, డైమెన్షన్ కావాలన్నా, ఏరియా కావాలన్నా ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, మళ్ళీ అదే కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. నెక్స్ట్ విడ్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. విడ్త్ అంటే ఏమి, దీంట్లో ఎలా వెడల్పు చూస్తామో, ఇప్పుడు మీరు ల్యాప్టాప్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ల్యాప్టాప్ చుట్టి ఒక బార్డర్ లాగా ఉంటుంది చూసినారా, దాన్నే విడ్త్ అంటారు. ఓకేనా, లేకపోతే మొబైల్ యూస్ చేస్తున్నా, జస్ట్ నాచ్ మొబైల్ అయితే కూడా లైట్గా బ్లాక్ కలర్లో ఒక బార్డర్ లాగా వచ్చి ఉంటుందా, దాన్నే ఏమంటారు ఇక్కడ, విడ్త్ అంటారు. ఓకేనా, విడ్త్ ఎంత కావాలో నాకు ఒక 10 mm కావాలనుకోండి, 4 sides 10 mm విడ్త్ అనేది క్రియేట్ అవుతుందా, జస్ట్ ఒక బార్డర్ లాగా థిక్నెస్ వస్తుంది, విడ్త్ అనేది వస్తుంది. థిక్నెస్ అంటే లావ్ వస్తుంది, విడ్త్ అంటే అక్కడే ఒక బార్డర్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, రెక్టాంగిల్ కమాండ్ పెద్దది కాబట్టి ఒక క్లాస్ ఫుల్గా అదే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నెక్స్ట్ కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ ఇన్ టచ్. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CAD Love తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ క్లాసెస్ అనేది మీరు చూడకపోతే ఆ క్లాసెస్ వెళ్ళి చూసేసి వచ్చి ఈ క్లాసెస్ అనేది చూడండి. మనం ఈ క్లాసెస్లో ఏం చెప్పుకుంటున్నామంటే జస్ట్ ప్రతి ఒక్క కమాండ్ని ఇన్ డెప్త్గా ఒక్క సబ్ కమాండ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పుకుంటున్నాం. ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ వెళ్ళి చూసేసి రండి. ఓకేనా, రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. నెక్స్ట్ కమాండ్ మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోయేది ఏమంటే ఆర్క్ కమాండ్. ఆర్క్ యొక్క షార్ట్కట్ ఏమంటే ఏ ఎంటర్. ఓకేనా, ఏ ఎంటర్ ఇచ్చినారంటే మీకు ఆర్క్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆర్క్లో ఉండే అన్ని టైప్స్ అనేది చూడాలనుకుంటే, అందులో ఉండేది అన్ని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ రిబ్బన్ టూల్ బార్లో ఆర్క్ మీద క్లిక్ చేసినారంటే మీకు 11 types ఆఫ్ ఆర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినారంటే ఇలా ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సపరేట్ చేసి మిగతా 3 సపరేట్ చేసి ఉంటారు. ఫస్ట్ వన్ చూసినారంటే 3 point ఆర్క్, 3 పాయింట్ని క్లిక్ చేస్తే మీరు ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, 3 point ఆర్క్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ పైన ఇవ్వాలి, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇప్పుడు దీనికోసం నేను ఒక రెక్టాంగిల్ వేసి చూపిస్తాను చూడండి, REC ఎంటర్. రెక్టాంగిల్ క్లాస్ మీరు ఇంకా చూడకపోతే ఆ క్లాస్ వెళ్ళి చూసేసి రండి. REC ఎంటర్ రెక్టాంగిల్ కమాండ్. ఇందులో మనము విడ్త్ అనేది అప్పుడే 0 చేయకుండా వదిలేసి ఉండాం, 0 ఇచ్చి ఎంటర్. ఓకేనా, ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తాను. ఓకే, ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది. ఇప్పుడు దీనికి ఆర్క్స్ అనేది అప్లై చేసి చూస్తాం. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్క్ 3 point ఆర్క్. 3 పాయింట్లు క్లిక్ చేసినారంటే ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ 3 పాయింట్లు మీరు ఇక్కడే క్లిక్ చేయాలని అవసరం లేదు, కింద కూడా క్లిక్ చేయొచ్చు, ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఈ లైన్ మీదే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసి థర్డ్ పాయింట్ మీరు ఇక్కడే క్లిక్ చేసేలాగా ఉండదు, థర్డ్ పాయింట్ ఇక్కడెక్కడన్నా క్లిక్ చేసేలాగా ఉంటుంది. చూడండి, సేమ్ అదే ఆర్క్ 3 point ఆర్కే తీసుకుంటాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి మీకు ఆర్క్ వేసింది కూడా వేస్టే, అసలు అక్కడ అప్లై కూడా అవ్వలేదు చూడండి. ఓకేనా, అదే మీరు ఇక్కడ పెట్టినారంటే ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా 3 point ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.
పైన కావాలంటే పైన, కిందకి కావాలంటే కింద. ఫస్ట్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేస్తాం, సెకండ్ పాయింట్ మిడిల్లో పెట్టినాను, కింద పెట్టినాను కాబట్టి కిందికి ఇలా ఆర్క్ వచ్చింది, పైన పెట్టింటే ఇలా ఆర్క్ వచ్చి ఉంటుంది. ఓకేనా, మనకి ఎలా కావాలంటే అలా ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ స్టార్ట్ సెంటర్ ఎండ్. ఇక్కడ నేమే చెప్తా ఉంది, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇవ్వాలా. క్లిక్ చేస్తాను, స్టార్ట్ పాయింట్ ఇది, సెంటర్ పాయింట్ ఇది. ఈ రెక్టాంగిల్ లేకుండానే మీరు ఆర్క్ అనేది డ్రా చేయొచ్చు, బట్ నేను మీకు అర్థమయ్యే దానికోసం ఇలా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్, 3 పాయింట్స్ క్లిక్ చేయడంతో ఆర్క్ అనేది క్రియేట్ అయింది. నాకు ఇప్పుడు కిందికి వచ్చింది, దీన్ని ఎలా పైకి రప్పించేది అంటే, నేను స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఇచ్చినానా, స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఇవ్వండి, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. చూడండి, స్టార్ట్ సెంటర్ ఎండ్, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్. ఓకేనా, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే కింద వస్తుంది, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే పైన వస్తుంది. అంటే మీరు రివర్స్లో వచ్చినారంటే పైన వస్తుంది, లెఫ్ట్ టు రైట్ వచ్చినారంటే కిందికి వస్తుంది. ఓకేనా, ఇలా ఆర్క్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ అనేది చూసాం. స్టార్ట్ సెంటర్ యాంగిల్. స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఎంతైతే యాంగిల్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 120 degrees కావాలనుకోండి, 120 ఇచ్చి ఎంటర్, 120 degrees వరకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ అదే ఆర్క్స్ లోపలికి వెళ్తున్నాను. స్టార్ట్ సెంటర్ లెంత్. ఇప్పుడు అక్కడ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేసినాము, ఇక్కడ లెంత్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్టార్ట్ సెంటర్ లెంత్ ఎంత కావాలి నాకు, ఒక 150 mm కావాలి, 150 ఇచ్చి ఎంటర్. ఇలా లెంత్తో పాటు ఆర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ యాంగిల్. ఇక్కడ చూడండి, స్టార్ట్ సెంటర్ యాంగిల్, ఇక్కడ స్టార్ట్ ఎండ్ యాంగిల్. అంటే పేర్లు మాత్రమే మార్చుంటారు. ఓకేనా, ముందుకి వెనక్కి, వెనకాలది ముందుకి, అలా మార్చుంటారు. ఓకేనా, దానికి ఇక్కడ 3 సపరేట్ చేసిండేది. ఇది కూడా చూసాం. స్టార్ట్ ఎండ్ యాంగిల్ చూడండి, స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్ క్లిక్ చేసినాము అప్పుడంతా. ఇప్పుడు ఎండ్ పాయింట్, ఎండ్ యాంగిల్ ఎంత కావాలా నాకు, 130 degrees కావాలా. 130 degreesలో మీకు ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ స్టార్ట్ ఎండ్ డైరెక్షన్. ఈ టూ ఫిలెట్స్ ఈ 2 ఆర్క్ అనేది ఉంది చూడండి, ఇది ఎక్కువ యూస్ అవుతూ ఉంటుంది. చూడండి, స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ ఏమేమి కావాలా, స్టార్ట్ పాయింట్ కావాలా, ఎండ్ పాయింట్ కావాలా, డైరెక్షన్ అంటే పైకా కిందికా. నాకు పైన డైరెక్షన్లో ఆర్క్ కావాలంటే పైకి, కింద డైరెక్షన్లో కావాలంటే కిందికి. ఓకేనా, ఇది కూడా యాంగిల్ని బేస్ చేసుకొని వస్తూ ఉంటుంది. అంటే మీరు యాంగిలే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు పైకి కావాలంటే పైకి మౌస్ని మూవ్ చేసి అక్కడ క్లిక్ చేసినారంటే ఆర్క్ అనేది వచ్చేస్తుంది ఆడికి. ఓకేనా, ఇది ఎక్కువ యూస్ అవుతూ ఉంటుంది రఫ్ స్కెచెస్ వేసే వాళ్ళకి, లేకపోతే విత్ డైమెన్షన్స్తోనే వేసి ఆర్క్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్లో వేయాలనుకుంటే అలాంటి టైంలో స్టార్ట్ ఎండ్ డైరెక్షన్ యూస్ అవుతుంది. స్టార్ట్ ఎండ్ రేడియస్ కావాలి. ఇప్పుడు చూడండి, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, రేడియస్. మీరు ఎంతైతే రేడియస్ ఇస్తారో ఆ రేడియస్ని బేస్ చేసుకొని మీకు ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 80 రేడియస్ కావాలా, 80 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి, 80 రేడియస్తో ఆర్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూస్తాం. సెంటర్, స్టార్ట్, ఎండ్ సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడేం చేసినాం, స్టార్ట్ టు సెంటర్ ఎండ్ ఇస్తాం, లేకపోతే సెంటర్ స్టార్ట్ ఎండ్ ఇస్తాం. ఇప్పుడేం అడిగింది, సెంటర్ స్టార్ట్ ఎండ్. ఓకేనా, ఇక్కడ డ్రా చేస్తాం చూడండి, ఇది సెంటర్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాము. ఇంకొక రెక్టాంగిల్, సెంటర్ స్టార్ట్ ఎండ్ అంటే ఆ నేమే చెప్పేస్తుంది మనకి, సెంటర్ స్టార్ట్ ఎండ్, అంతే సింపుల్. సేమ్ అదేలాగనే సెంటర్ స్టార్ట్ యాంగిల్. సెంటర్ అంటే నేను సెంటరే క్లిక్ చేయాలా అనేసి లేదు, మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడి నుంచి అది సెంటర్గా ఇమాజిన్ చేసుకొని వచ్చేస్తూ ఉంటుంది. సెంటర్ స్టార్ట్ యాంగిల్ ఎంత కావాలా, యాంగిల్ నాకు ఒక 120 degrees కావాలా, అంతే సింపుల్గా వచ్చేస్తుంది. మీరు ప్రాజెక్ట్ని బట్టి మీ యాంగిల్స్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ సెంటర్ స్టార్ట్ లెంత్, సెంటర్ స్టార్ట్ లెంత్
మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇదే స్టార్ట్ పాయింట్ ఇదే ఇవ్వాలా, ఎండ్ పాయింట్ ఇదే ఇవ్వాలనేసి లేదు. మీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. మీకు అర్థం అవ్వడానికి కోసం నేను రెక్టాంగిల్ వేసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అంటే స్టార్ట్ పాయింట్ అంటే స్టార్ట్ పాయింట్లోనే క్లిక్ చేయడం, మిడ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్లోనే క్లిక్ చేస్తా చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను. ఒక 400 ఇస్తాను. చూసినారంటే మీకు ఆర్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టైప్ చూసినారంటే దీంట్లోనే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది. ఇదేం లేదు, మీరు ప్రీవియస్ ఆర్క్ ఎక్కడైతే వేసి ఉంటారో, ఎక్కడైతే ఎండ్ చేసి ఉంటారో అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది ఆర్క్. కంటిన్యూస్ ఆటోమేటిక్గా ఆర్క్ అనేది అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా డ్రాప్ చేస్తాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆర్క్ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆర్క్లోకి వెళ్ళేసి కంటిన్యూస్ అని క్లిక్ చేయండి, ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే ఆర్క్లోకి వెళ్ళేసి కంటిన్యూస్ ఆర్క్ క్లిక్ చేసినారంటే క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆర్క్లో ఉండే అన్ని సబ్ కమెంట్స్ అనేది అర్థమైంటుంది, అన్ని ఆర్క్ అనేది అర్థమైంటుంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని చేసుకోకపోతే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అంటే మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మాత్రం నేర్చుకుంటే అది యూస్ ఉండదు, మనకు తెలిసింది నలుగురికి నేర్పించాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు. నెక్స్ట్ క్లాసెస్లో మిగతా ఉండే కమెంట్స్ అనేది నేర్చుకుంటాం. ఓకేనా. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఎలిప్స్ కమాండ్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆర్క్ కమాండ్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. ప్రీవియస్ క్లాసెస్లో నియర్లీ మనం 19 క్లాసెస్ వరకు 19 కమాండ్స్ వరకు కంప్లీట్ చేసుకుంటాం. నేను ఒక 2 కమాండ్స్ 3 కమాండ్స్ ఒక క్లాస్గా, ఒకవేళ కమాండ్స్ అనేది పెద్దదిగా ఉంటే ఒక కమాండ్ మాత్రమే సబ్ కమాండ్స్ ఉంటుంది కదా ఒక కమాండ్ లోపల, కాబట్టి ఒక్కొక్క క్లాస్గా సపరేట్ చేసి ఉంటాను. 19 క్లాసెస్ లేదని అడగద్దండి. ఓకేనా. 19 కమాండ్స్ అనేది కవర్ అయి ఉంటుంది మనకి ఫుల్ డెప్త్గా. లేదు సార్ ఇది మిస్ అయింది, సమ్టైమ్స్ ఎంత కరెక్ట్గా చేసినా ఏదో ఒక మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇది మిస్ అయింది అనిపిస్తే కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. దానికి ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేసిందా, లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అది మీరు కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. లేకపోతే ఏదైనా మాడిఫై చేయాలా, ఇలాగ చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినారంటే అది కూడా మనం వీడియో అనేది రెడీ చేస్తాం. ఓకేనా. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే కమాండ్ ఏమంటే ఎలిప్స్. ఓకేనా. ఎలిప్స్ ఈఎల్ ఎంటర్ ఇచ్చినారంటే ఎలిప్స్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎలిప్స్లో మనకి 3 టైప్స్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆర్క్, సెంటరు, యాక్సిస్, ఎండ్ పాయింట్. ఇక్కడ చూసినారంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలిప్స్ 3 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ ఉంటుంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఈ లైన్ అవసరం లేదు, జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఓకే, ఒక లైన్ అనేది డ్రా చేసినాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు 3 టైప్స్ ఆఫ్ ఎలిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం ఉంది సెంటర్ ఎలిప్స్. సెంటర్ ఎలిప్స్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. మిడ్ పాయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పాయింట్ని క్లిక్ చేయండి. అర్థమయ్యడానికి కోసం నేను సెంటర్ పాయింట్ మిడ్ పాయింట్ని తీసుకుంటాను. మిడ్ పాయింట్ అండ్ దెన్ దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ అండ్ దెన్ దాని యొక్క హైట్. ఇక్కడ ఏం చేసినాం, సెంటర్ పాయింట్, స్టార్ట్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఏదైనా ఒక పాయింటే ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక హాఫ్ అనేది అదే తీసుకునేస్తుంది. మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తే మిగతా హాఫ్ తీసుకుంటుంది, లేకపోతే మిడ్ పాయింట్ స్టార్ట్ పాయింట్ ఇచ్చినా మిగతా హాఫ్ అదే తీసుకునేస్తుంది. ఓకేనా. అంటే హాఫ్ డిస్టెన్స్ మాత్రం మనం ఇచ్చినామంటే ఇంకొక హాఫ్ అదే క్రియేట్ అయిపోతుంది, అదే సెంటర్ అంటే. ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే యాక్సిస్, ఎండ్ పాయింట్. ఓకేనా. ఇది చూడండి, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. సేమ్ అదేలాగానే ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. దానికోసం ఎల్ ఎంటర్, ఇలా ఒక లైన్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేసినాం, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం, లేకపోతే సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం, లేకపోతే సెంటర్ పాయింట్ స్టార్ట్ పాయింట్ అని ఇవ్వచ్చు. అంటే ఒక హాఫ్ డిస్టెన్స్ ఇచ్చినారంటే ఇంకొక హాఫ్ అదే తీసుకునేస్తుంది సెంటర్లో అయితే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏముంది మనకి, యాక్సిస్ ఎండ్ అనేసి ఉంది. అంటే స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్
యాక్సిస్ యొక్క స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చేసినాం. అక్కడ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం. బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్లో ఏం చేసినాం, సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినాం. ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటున్నాను. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చేసి ఆ తర్వాత హైట్ ఇవ్వాలా. హైట్ మీకు ఎంత కావాలా. ఓకేనా, ఎలిప్స్ అంటే ఏం లేదు, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ రెండు డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు ఎలిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ హైట్ ఇస్తాం. ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ హైట్ ఇస్తాం. దీంట్లో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఏదని మీకు డౌట్ ఉంటే, మేజర్ అంటే ఏమి, పెద్దది, మైనర్ అంటే చిన్నది. ఓకేనా, దీంట్లో చిన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు. ఓకేనా, దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు. ఈ డిస్టెన్స్ చూసినారా, దాన్ని మైనర్ యాక్సిస్, దీన్ని మేజర్ యాక్సిస్ అంటారు. ఓకేనా, ఏదైతే లెంత్ పెద్దది ఉంటుందో దాన్ని మేజర్ యాక్సిస్. ఇదే చూడండి, అదే సెంటర్ తీసుకుంటాను, సెంటర్ ఎలిప్స్ తీసుకుంటాను, ఇలా డ్రా చేస్తున్నాను. సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ అండ్ దెన్ హైట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది మైనర్ అవుతుంది, ఇది మేజర్ యాక్సిస్ అవుతుంది. ఓకేనా, ఏదైతే లెంత్ పెద్దది ఉంటుందో అది మేజర్, ఏదైతే లెంత్ చిన్నది ఉంటుందో అది మైనర్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నీట్ అండ్ క్లియర్గా వినండి. ఓకేనా, ఎలిప్టికల్ ఆర్క్ సెకండ్ మెథడ్, యాక్సిస్ ఎండ్ పాయింట్ చూసినారా, సేమ్ అదేలాగానే స్టార్ట్ పాయింట్ ఇస్తాం, ఎండ్ పాయింట్ ఇస్తాం అండ్ దెన్ హైట్ ఇస్తాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఫంక్షన్కి F8 అనేది ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకొని స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్, అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చినాం, 5 పాయింట్స్ అనేది ఇస్తాం. ఫస్ట్ మెథడ్ సెంటర్ ఎండ్ హైట్ ఇస్తాం, 3 పాయింట్లు ఇచ్చినామా. ఇక్కడ స్టార్ట్ ఎండ్ హైట్ ఇస్తాం, 3 పాయింట్లు ఇచ్చినామా. ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ ఎండ్ హైట్ అండ్ దెన్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ 5 పాయింట్స్ ఇవ్వాలి. ఓకేనా, స్టార్ట్ ఎండ్ హైట్ ఆ తర్వాత స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చినారంటే మీకు ఎలిప్ షేప్లోనే ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలిప్టికల్ ఆర్క్ అంటారు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎలిప్స్ కమాండ్ మీకు నీట్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎలిప్స్లో ఉండే 3 టైప్స్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉండే కమాండ్స్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇంతవరకు మీకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థమై నా ఛానల్ అనేది నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాడ్ లవ్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాడ్ లవ్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రొటేట్ కమాండ్. ఓకేనా, రొటేట్ కమాండ్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంతవరకు మనం నియర్లీ 20 కమాండ్స్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో విత్ సబ్ కమాండ్స్తో పాటు నేను నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు ఆ వీడియోస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లోపలికి వెళ్తాం. ఈరోజు వీడియో ఏమంటే రొటేట్ కమాండ్. రొటేట్ కమాండ్ ఎలా యూజ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, REC ఎంటర్ చేసి ఒక రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ కమాండ్, ఈ సబ్ కమాండ్స్ అన్నీ నేను ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిండాం. ఓకేనా, ఈ రెక్టాంగిల్ అనేది నేను రొటేట్ చేయాలా సమ్ యాంగిల్కి అన్నప్పుడు రొటేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. చిన్న కమాండ్స్ ఇంకా RO ఎంటర్ ఇచ్చినారంటే రొటేట్ కమాండ్. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఏదైనా ఒక ప్లేస్ని పట్టుకోండి, అంటే బేస్ పాయింట్ అంటే ఒక ప్లేస్ని పట్టుకుంటేనే కదా రొటేట్ చేసే. ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ని ఏదో ఒక ప్లేస్లో పట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ రెక్టాంగిల్ లోపలే పట్టుకోవాలా లేకపోతే రెక్టాంగిల్ పైనే పట్టుకోవాలనే కాన్సెప్ట్ లేదు. మీరు ఎక్కడైనా పట్టుకోవచ్చు. పట్టుకోవడం అంటే జస్ట్ ఒక క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పట్టుకుంటాను అనుకోండి, పట్టుకున్నాను, రొటేట్ అవుతా ఉందా. మీకు ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ మీకు వాల్యూ అన్న ఇవ్వచ్చు, లేకపోతే అక్కడే క్లిక్ అన్న చేసేయచ్చు, రొటేట్ అయిపోతుంది. ఓకేనా, ఇదే రొటేట్ కమాండ్. RO ఎంటర్ ఇచ్చినారంటే రొటేట్ కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ చూసినారంటే స్కేలింగ్ కమాండ్. REC ఎంటర్ ఇచ్చినాను రెక్టాంగిల్ కమాండ్కి. ఇలా ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 × 800 mm అనుకోండి. ఓకేనా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నేను
స్కేలింగ్ కమాండ్ ఇస్తాను, ఎస్సి ఎంటర్ ఇచ్చాను, స్కేలింగ్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమనింది, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చినాను. ఇప్పుడు బేస్ పాయింట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో పట్టుకోమనింది, నేను ఎక్కడైతే కావాలో అక్కడ క్లిక్ చేసుకుంటాను, ఎక్కడైనా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు వాల్యూ అనేది ఇవ్వాలా. ఓకేనా, మన రెక్టాంగిల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఓల్డ్ రెక్టాంగిల్ ఇది. ఇప్పుడు దీన్నే మనం స్కేలింగ్ అనేది చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను 2 ఇచ్చి ఎంటర్ ఇస్తాను, ఏమవుతుంది, మనం ఇచ్చిన వాల్యూ డబుల్ అవుతుంది. అట్టే రెక్టాంగిల్ ఇంతవరకే ఉన్నిందా, ఇప్పుడు చూసినారంటే నేను 2 ఇచ్చి ఎంటర్ ఇచ్చినాను కాబట్టి అట్టే డబుల్ అయిపోయింది. అవునా, ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు గుర్తుకు కావాలంటే ఈ రెక్టాంగిల్ పైన వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఎస్సి ఎంటర్, బేస్ పాయింట్ అడిగింది కాబట్టి ఈ మిడ్ పాయింట్ మీకు చూపించకపోతే ఈ లైన్ పైన ఒకసారి పెట్టేసి కిందికి వచ్చినారంటే మిడ్ పాయింట్ చూపించేస్తుంది. మిడ్ పాయింట్ ఇప్పుడు అది 2 సైజులో ఉంది, అంటే మీరు 2 సైజుకి ఇంక్రీజ్ చేసినాం కాబట్టి 2 అనేసి అనుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు దాన్ని ఓవరాల్గా 1%గా అనుకుంటే ఇప్పుడు దాంట్లో సగం కావాలంటే 0.5 ఇవ్వాలి, హాఫ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని 0.5 ఇవ్వాలి, హాఫ్ చేసుకోవాలంటే 0.5 ఇవ్వాలా. నేను ఆల్రెడీ 0.5 ఇచ్చినాను కాబట్టి నేను ఇంకా 0.25 ఇవ్వాలేమో అనుకున్నారంటే హాఫ్ కన్నా హాఫ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఎస్సి ఎంటర్, ఇప్పుడు బేస్ పాయింట్ పిక్ చేసుకోండి, 0.5 దీంట్లో హాఫ్ వస్తుంది. ఇలా మీరు స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు నీట్గా అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు. ఈ క్లాస్లో మనం రొటేట్ అండ్ స్కేల్ కమాండ్ నీట్ అండ్ క్లియర్గా నేర్చుకునేసినాం. నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ కమాండ్స్ అనేది నేర్చుకుంటాం. కీప్ ఇన్ టచ్. మీకు ఈ ఛానల్ అనేది నచ్చుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలని మరీ కోరుతూ ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ CAD Love తెలుగు.